హాయ్ అండి. మానవత్వం ఉన్నదనుకోనో లేదనుకోనో నాకైతే తెలుస్తలేదు. ఇక్కడ మా స్టమమేయంగా కొంచెం మట్టి రోడ్డు మీద పడ్డది అన్నట్టు. అయితే అది రోడ్డు మీద వాన కొట్టుకపోయింది, కొంచెం ఉంది. అయితే మా చిట్టి చిన్న బొమ్మ చేసుకుంటా అని రోడ్డు మీద ఎర్రమట్టి కొంచెం తీసుకొచ్చుకుంటా అని అక్కడ అవుపడుతుంది చూడు, రోడ్డు మీద ఎర్రమట్టి కొంచెం అది ఎత్తుకొని కొంచెం తీసుకొచ్చుకుంటుంది బొమ్మ మందం. ఏదైనా ఒకటి బొమ్మరిల్లో లేదా బొమ్మ అని చేసుకుంటానని. యోగి కూడా అవుపడుతుంది చూడు, ముందట ఒకళ్ళు ఇల్లు ఉంటుంది. అయితే ఆ మీలంగా పోయి ఇటు రోడ్డు ఉంది, ఇటు నడుస్తుంది. అటు ఇటు పోగా మా చిట్టి కొంచెం మట్టి ఎత్తుకుంటా అంటే అన్నది కదా, మట్టి ఎందుకు ఎత్తుతాను అని అడిగింది. బొమ్మ చేసుకుంటాను మా చిట్టి అన్నది. మా మట్టితో నువ్వేంది బొమ్మ చేసేది, అదంతా మేము గోడకు అనుకుంటామని ఆమన్నది. ఇక మేమైతే ఏమల్లే, మా చిట్టి అయితే కొంచెం తీసుకొచ్చుకొని బొమ్మ చేసుకున్నది. అందుకే దేశం మీద అంటారు మానవత్వం ఉన్నదా లేదా అని అంటారు. చిన్నపిల్లలల్లా దేవుడు అవుపడతాడు, కానీ ఆమెకు ఏందో మరి ఇగో పెడితే మా వాడకు పెళ్లి కోరుతాడు, లేకపోతే సాగు కోరుతాడు. అట్లుంది సమాజం. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది జాలి చూపిస్తారు, కొంతమంది జాలి చూపించరు. ఆగో ఆమె అయితే మా చిట్టినైతే అలా అన్నది. మేమైతే కామన్ అన్నాం. అయితే అంతే మమ్మీ అని నేను అన్నా. ఇక మట్టి తీసుకొచ్చుకొని ఇలా అయితే తయారు చేసుకొని కలర్తో అయితే వేసుకున్నది. ఇక గీ బుత్తంత మట్టికి ఇగో ఇలా అన్నారు. ఇక కొంచెం తీసుకొచ్చుకొని మా ఇంటి ముందటనే ఉంటుంది అన్నట్టు ఎర్రమట్టి, కొంచెం రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చుకొని ఇగో ఇలా చేసుకుంది. ఈ బొమ్మ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.